హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కిస్సింగ్ సాంగ్ వచ్చేసింది. అసలు ఎలా ఉందో చూసేద్దాం. మనం ఫస్ట్ లెట్స్ సాంగ్ చూసేసాం మనము. కానీ నాకైతే అప్ టు ద మార్క్ అనిపించలేదు. ఏదో ఏదో మిస్ అయిపోతుంది. అసలు ఆ ఊ అంటావా సాంగ్ అందులో ఉన్న ఫైర్ లేదా? ఆ ఫైర్ మనకు పుష్ప అంటేనే ఫైర్. ఆ ఫైరే ఈ సాంగ్ లో మిస్ అయిపోతుంది. అసలు ఎక్కడ మొత్తం ఏదో మాట్లాడుతూ వెళ్తున్నట్టు, ఏదో మాటలు చెప్తున్నట్టు ఉంది. ఒక్క చోట వచ్చేసి దెబ్బలు తింటావు, అదొక్కటే కొద్దిగా కొంచెం హై పిచ్ ఇచ్చింది తప్ప. మనకు ఇప్పుడు ఊ అంటావా అలా అలా వెళ్ళి మళ్ళీ కొంచెం తగ్గినట్టుకి ఇలా పైకి టిటి 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 అని పైకి లేస్తూ ఉంటది. అలా లేదు అసలు ఇది. మరి చూడాలి. అసలు సాంగ్ నేను 2000 crores అని అసలు మీ అందరికి ఒక రేంజ్ లో ప్రామిస్ చేశాను. మరి సాంగ్ ఏంటి ఇలా డిసప్పాయింట్? కొద్దిగా నాకు యావరేజ్ అనిపించింది, అంత అనిపించలేదు. ఎందుకంటే అసలు పుష్ప ఆ సాంగ్ ఎలా ఉంటది మనకు ఊవంట అంటే అసలు దేశాన్ని మొత్తాన్ని ఊపేసిన సాంగ్ అది. మనకి ఈ సాంగ్ ఏం చూస్తే కొద్దిగా ఫైర్ తగ్గింది. మేబీ ఫైర్ దేవశ్రీ గారి మ్యూజిక్ కూడా మనకు అంత అప్ టు ద మార్క్ లేదు. మరి ఈ సాంగ్ లో మరి ఆయన కొద్దిగా ఎందుకు మరి అసలు నాకు చూసేకి సాంగ్ అసలు చూసి తర్వాత ఇంక ఈ సాంగ్ ఓ రేంజ్ లో బద్దలైపోయిద్ది అనుకున్నాను. కానీ మామూలు యావరేజ్ ఉంది. చూడాలి మరి ఎంత విధ్వంసం బీభత్సం సృష్టిస్తుందో ఈ సోషల్ మీడియాలో. అండ్ మనకి అంటారుగా కిస్తిక్ సాంగ్ వచ్చేసి ఫైర్, ఊహు అంటవా సాంగ్ వచ్చేసి వైల్డ్ ఫైర్. అదే దాని రేంజ్ అసలు ఇది నాకు తెలిసి దాని దగ్గరికి పోలేదు. అది దీనికంటే ఒక 500,000 times బెటర్ గా ఉంటుంది. ఓ సూపర్ ఉంటుంది అసలు ఊ అంటావా. అసలు దానికి పిక్చర్ ఫ్యాన్స్ అసలు. మనం ఏ డీజే వెళ్ళినా ఏ భరత్ వెళ్ళినా ఊ అంటావా సాంగ్ వచ్చిందంటే ఒక రేంజ్ లో ఉంటది. ఒక విధంగా ఒక్క మార్కులు చెప్పాలంటే కిస్సింగ్ సాంగ్ ఇంటర్నేషనల్, ఊ అంటావా ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఉంటది ఆ సాంగ్. మరి ఇదైతే నాకు అంత అప్ టు మార్క్ అనిపించలేదు. చూడాలి మరి ఎలా రీచ్ అవుతుందో ప్రేక్షకులకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలతో వస్తాను. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.